నమస్కారం, వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. నంద్యాల పట్టణంలో వృద్ధురాలు దారుణ హత్య. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాల్లో ఏర్పాట్లు. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన పోలీసు అధికారులు. కార్లు బాడుగకు తీసుకుని అమ్మే మోసగాళ్లు ఉన్నారు, జాగ్రత్త అని హెచ్చరించిన సిఐ ప్రభాకర్ రెడ్డి. జనవరి నెల 7వ తేదీ గిరిజన శంఖారావం జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన గిరిజన ప్రజా సమైక్య అధ్యక్షులు రాజు నాయక్. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డాక్టర్ రాకేష్ రెడ్డి. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు నందు జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ హాజరై బ్యాంకు ద్వారా రైతులకు అందించే సేవలు, ప్రభుత్వ పథకాలను వివరించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది, రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను, నంద్యాల జిల్లా. అందరికీ నమస్కారం. ఇవాళ నేషనల్ ఫార్మర్స్ డే, రైతు దినోత్సవం సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ మన ఏవో కార్యాలయమైన కర్నూలు నుంచి అలాగే వివిధ రకాలైన రీజనల్ ఆఫీసెస్ నుంచి కూడా మన ప్రతి బ్రాంచ్లోనూ రైతు దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా బ్యాంక్ యొక్క మెసేజ్ని, మా బ్యాంక్ యొక్క ఉద్దేశాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి డాక్టర్ ఉపయోగమో, లాయర్ ఉపయోగమో, లేదంటే ఒక న్యాయవాది ఉపయోగమో ఎప్పుడైనా రావచ్చు. కానీ రైతు యొక్క అవసరం మాత్రం ప్రతిరోజు 3 పూటలా మనకి కంపల్సరీగా ఉంటుంది. సో అట్లాంటి రైతు సేవలని మనం గుర్తు చేసుకునే విధంగా ఇవాళ 23వ తారీఖు జాతీయ రైతు దినోత్సవం, అన్నదాత దివస్గా మనం జరుపుకుంటున్నాం. సో మన దేశానికి వెన్నుముక లాంటి రైతుల్ని, మన అన్నదాతలను గౌరవించుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం, మనందరికీ ఉండవలసిన కర్తవ్యం. సో ఈ భారతీయ స్టేట్ బ్యాంక్ ఈ రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో జరుపుకోవడానికి, మనకి రైతుల యొక్క ప్రాధాన్యతను గుర్తించడానికి ఏంటంటే, రైతులు లేని మన ఒక ఇండస్ట్రీని కానీ, రైతులు లేని యొక్క పరిశ్రమను కానీ మనం ఊహించడం అనేది చాలా చాలా కష్టం. మన యొక్క 140 కోట్ల జనాభాలో సుమారుగా 18% జీడిపి అనేది రైతుల ద్వారా మనకి వస్తుంది. అండ్ దెన్ రకరకాల పంటల్లో మనం ఒక గోధుమ కానీ, వరి కానీ, తేయాకు కానీ, ఇట్లాంటి అనేక పంటల్లో మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందంటే అందులో రైతుల కృషి ఎంతో ఉంది. రైతు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. రైతు మాత్రమే సరుకుల్ని రిటైల్గా కొంటాడు. అంటే ఒక వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నింటినీ రిటైల్గా కొంటాడు. అమ్మేటప్పుడు మాత్రం వాటన్నింటినీ హోల్సేల్గా అమ్ముతాడు. సో 2 రకాలుగా రైతులు నష్టపోతుంటాడు. అండ్ దెన్ రైతు ఎప్పుడు కూడా ఆ ముడి సరుకులను చేరవేసుకోవడానికి కానీ, అతను అమ్మిన పంటని మార్కెట్కి చేరవేయడానికి కానీ 2 వైపులా రవాణా ఖర్చులు అతనే భరిస్తుంటాడు. సో వారి సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ అండ్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేక పథకాలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైన పథకం ఏంటి అంటే కనుక అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఒక మంచి అడుగు. ఇందులో ఏంటంటే 3% వడ్డీ రాయితీ దొరుకుతుంది, అలాగే క్రెడిట్ గ్యారంటీ దొరుకుతుంది. దీని ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వారికి కావలసిన ఆధునీకరణకు కావలసిన ఏవైతే పనిముట్లు, తర్వాత వాటికి పరికరాలు ఉంటాయో వాటన్నింటినీ కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది.
అండ్ దెన్ రెండో ఒక పథకం ఏంటంటే పిఎంఎఫ్ఎంఈ, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్. ఇందులో ఏంటి అంటే కనుక పిఎంఎఫ్ఎంఈ ద్వారా అంటే రైతు తనకు సంబంధించిన ఈ ఏదైతే ఉత్పత్తిని ప్రోడక్ట్గా మార్చడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ యొక్క యాక్టివిటీలో రైతు కానీ పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తే అందులో 10 లక్షల రూపాయలకు లోబడి 35% క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాక టర్మ్ లోన్స్కి, వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్కి, వీటన్నింటికీ కూడా పిఎంఎఫ్ఎంఈలో సదుపాయం కల్పించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇదే కాకుండా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఒక ఎఫ్పిఓస్ని దేశవ్యాప్తంగా 10,000 దాకా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎఫ్పిఓస్ అనేది ఏంటంటే రైతులు చిన్న చిన్న కమతాల్లో ఉండే అనేక సమస్యలను అన్నింటినీ సంఘటితం చేసి వాటన్నింటినీ జాయింట్గా అందరూ కలిసి సంఘటితంగా వారికి ఉన్న సమస్యలని ఏకకాలంలో ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసే విధంగా వారు ముందడుగులు తీసుకోవడానికి ఎఫ్పిఓస్ అనేది దోహదపడతాయి. వీటన్నింటికి అన్ని యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకులు వీటన్నింటికీ కూడా సహాయ సహకారాలు ఇస్తాయి. ఇప్పుడు మా స్టేట్ బ్యాంక్ పరంగా వస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా 15,000 బ్రాంచీలతోటి అన్నీ కూడా మన గ్రామీణ ప్రాంతాలు అండ్ దెన్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండవలసిన ఈ 15,000 బ్రాంచీలన్నీ కూడా రైతులకి అనేక రకాల సదుపాయాలు అందిస్తున్నాయి. ఇదే కాకుండా 80,000 మంది బీసీ అండ్ సిఎస్పి పాయింట్స్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నారు. వీటన్నింటి ద్వారా కూడా రైతులకు అనేక రకాలైన సహాయ సహకారాలు మేము అందిస్తున్నాం. అందులో మా యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ ఏదైతే ఉంటుందో కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఫ్లాగ్షిప్ స్కీమ్. ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా మేము 3% వడ్డీ రాయితీతో పాటు 4% వడ్డీతో అందించే ఏకైక పథకం మా దగ్గర ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు. ఇది ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల నుంచి ఫస్ట్ మన రైతుల్ని విముక్తి చేసిన ఏకైక పథకం. ఎన్నో సంవత్సరాల నుంచి మాడిఫై అవుతున్న పథకం. అనేక మంది రైతులకి మేము ఈ కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా రుణ సదుపాయాన్ని అందించాం. సుమారు 1 కోటికి పైగా రైతులకి కేసీసీ కార్డు ద్వారా మన భారతదేశంలో అందించిన ఘనత మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సో వ్యవసాయ రుణంతో పాటే సహకారాన్ని ఆగిపోదు. ఒక రైతు బ్యాంకు ద్వారా ఏ సదుపాయం పొందాలన్నా, సపోజ్ అతను ఏదైనా ఒక అగ్రికల్చరల్ ఎంటర్ప్రైజ్ పెట్టుకోవాలనుకున్నా, దానికి సంబంధించిన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, గోడౌన్ పెట్టుకోవాలనుకున్నా, అట్లాంటి లేదంటే దాన్ని ప్రాసెస్ చేయడం కోసం ఏదైనా పరికరాన్ని కొనుక్కోవాలనుకున్నా, ఇట్లాంటి అన్నింటిపై ఇవ్వడం కోసం బ్యాంకు అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్ అని ఒక కొత్త లోన్ అనేది తీసుకుని వచ్చింది. ఈ అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్ ద్వారా రైతు తన సంబంధించిన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఎటువంటి యాక్టివిటీని రైతుని ఆధారిత చేసుకోవాలనుకున్నా కూడా బ్యాంక్ రుణ సదుపాయం. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించింది, సపోజ్ పాల ఉత్పత్తులు కానీ, తర్వాత పశువులు, మత్స్య సంపద, వీటన్నింటికి సంబంధించినంత వరకు గోడౌన్లో స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఈ ఏఈఎల్ ద్వారా కవర్ అవుతాయి. అలాగే కిసాన్ సమృద్ధి రిన్ అని ఇంకొక పథకం ఉంది. కిసాన్ సమృద్ధి రిన్ పథకం ద్వారా కూడా మన రైతులందరూ కూడా వారి యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచుకోవడానికి కానీ, ఆ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ, పాలీ హౌస్ ఏర్పాటు చేసుకోవడానికి, ఇట్లాంటి అనేక రకాలైన కొత్త ఒరవడితో ఉన్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి కిసాన్ సమృద్ధి రిన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ముందుకు వెళ్ళాలని ఆశిస్తుంది. 353 జిల్లాలని ఆయా జిల్లాల్లో పండించే పంటల ఆధారంగా, పండ్లు, కూరగాయలు, వాణిజ్య పంటలు లైక్ టొబాకో కానీ, మిర్చి కానీ, ఇట్లాంటి వాణిజ్య పంటలను ఆధారంగా క్లస్టర్ బేస్డ్ 353 జిల్లాలు 40 పంటల ద్వారా గుర్తించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఆయా పంటలకు సంబంధించిన ప్రత్యేకమైన రాయితీలు, ప్రత్యేకమైన సదుపాయాలని పెంపొందించడానికి భారతీయ స్టేట్ బ్యాంక్ అన్ని విధాలా కృషి చేస్తుంది. భారతదేశం వినూత్నంగా RMRU, రిలేషన్షిప్ మేనేజర్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఫార్మర్స్ కోసమని RMRUని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ RMRUలు ఏఈఎల్ అండ్ దెన్ మన ఈ కిసాన్ సమృద్ధి రిన్ పథకాలను ప్రోత్సహిస్తూ వీళ్ళకి రిలేషన్షిప్ మేనేజర్గా ఉండి వారికి సంబంధించిన అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా ఇది చేస్తున్నారు. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా యోనో కృషి అనే ఒక పోర్టల్ ఉంది.
యోనో కృషి పోర్టల్ ద్వారా మనం రైతు యొక్క కేసీసీ ఈ పథకాలన్నీ డిజిటల్గా అందించుకోవడమే కాకుండా మన మార్కెట్ తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తాలూకు అత్యంత వివరాలైన వివరాలని మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది. స్టేట్కి సంబంధించినంత వరకు SRLM అండ్ దెన్ NRLM ఈ అనేక స్వచ్ఛంద సంస్థలు వీటన్నింటితో కలిసి స్టేట్ బ్యాంక్ పనిచేస్తుంది. అనేక రకాలైన అక్షరాస్యత శిబిరాలను ఏర్పాటు చేసి రైతులకు అనేక రకాలైన అక్షరాస్యతని ఈ నవీన పద్ధతులకు సంబంధించిన సహాయ సహకారాలని ఆలోచనల్ని అందించే విధంగా మన బ్యాంక్ ముందుకి వెళ్తోంది. చివరగా మన రైతుల అపురూపమైన శ్రమను గుర్తించడంలో వారికి మద్దతు ఇవ్వడంలో ప్రతి ఒక్కరూ మాతో చేయగలపాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మెరుగైన రుణాలు, ఆర్థిక సేవలే కాకుండా నిరంతరం మారుతున్న వ్యవసాయ ముఖ చిత్రంలో ఎదగడానికి అవసరమైన పరికరాలు, పరిజ్ఞానాలు, సాధనాలు ఉండేలా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతులని పెంపొందించడానికి కావాల్సిన బీజాలను మనం నాటుదాం, వాళ్ళ యొక్క అభివృద్ధికి మనం తోడ్పడదాం. అండ్ దెన్ తద్వారా మనకి జరిగే ఒక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పంట సమృద్ధి ఏదైతే ఉందో అది మనల్నే కాదు మన భావితరాలని మన దేశాన్ని కూడా సుసంపన్నం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ముస్లిం మైనార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైనార్టీ నాయకుడు ఖాదర్ బాషా, మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను ఆ పదవి ఇచ్చినందుకు ఆ పదవికి పూర్తిగా న్యాయం చేకూరుస్తూ మైనార్టీల అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ నేను జగనన్న చెప్పిన బాటలో నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తెస్తానని కోరుకుంటూ, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నమస్సుమాంజలి తెలుపుకుంటాను. అలాగే దీనికోసం నాకు పాడుపడినటువంటి, నాకు సహాయం చేసినటువంటి ఖాదర్ బాషా గారికి, మా రాజకీయ గురువు శిల్పామోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. మైనార్టీల గురించి అహర్నిశలు ఆలోచన చేసే వ్యక్తి మా మనసున్న నేత జగనన్న. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ ప్రభుత్వము ఏ రకంగా ఉంది అనేది అందులోనే మనకు క్లియర్గా వ్యత్యాసం తెలుస్తూ ఉంది. ఎన్నో పదవులు మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీలకు, అణగారిన వర్గాలను ఉన్నతికి తీసుకొని రావడానికి అహర్నిశలు ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. గత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం అవసరం వస్తేనే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్లకు కనపడుతుంది. ఓటు బ్యాంకుగా వాడుకోవడము, ఆ అవసరం తీరిన వెంటనే తీసి అన్నంలోంచి కరేపాకు తీసి ఎక్కడ పడేస్తారో ఆ రకంగా తీసి పడేసే వ్యక్తులు గత ప్రభుత్వాలు. ఈయన అలా కాదు. ప్రతి వ్యక్తిని, ప్రతి పేదవాడిని అతని ఆర్థిక స్థాయి ఉన్నతిగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వము, చిన్న ఉదాహరణ, గత ప్రభుత్వము 5 సంవత్సరాల్లో 2,665 కోట్ల రూపాయలు మైనార్టీ కోసం ఖర్చు చేసిన మొత్తం. మా జగనన్న ప్రభుత్వము నా దగ్గర ఉండే డేటా ప్రకారము 4 సంవత్సరాల 3 నెలలకు దగ్గర 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కొంతమంది తెలుగుదేశం మైనార్టీ నేతలు అంటారు, మైనార్టీలకు ఏమీ ఖర్చు చేయలేదు, జనరల్గా చేసేశారు, మీరు మైనార్టీ కోసం సపరేట్గా ఏం చేశారు అని. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మనము లబ్ధి పొందాలన్నా క్యాలిక్యులేషన్ కావాలా? మేము పేదవాళ్లకు మంచి చేసే వ్యక్తులం, మైనార్టీలకు మంచి చేసే వ్యక్తులం.
క్యాలిక్యులేషన్ కోసం కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే 2665 కోట్ల రూపాయలు కేవలం మైనార్టీలకు ఇచ్చామని చూపెడతా ఉన్నారు. ఇంకా అది తప్ప వేరే ఏ పథకము ఆయన అందలేదు. ఇదే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కింద దాదాపు 23,000 కోట్ల రూపాయలు మైనారిటీ వాళ్ళకి ఇచ్చాం. 2665 ఒక పేరు చెప్పి ఇవ్వడం మంచిదా, 23,000 కోట్ల రూపాయలు మైనార్టీకి ఇవ్వడం మంచిదా? ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుయుక్తులన్నీ తెలుసుకున్నారు కాబట్టి అతన్ని ఆ స్థాయిలో ఉంచారు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజుంది. ఖచ్చితంగా ఆ పని అయితే మైనార్టీలు చేస్తారు. అలాగే మైనార్టీల గురించి ఎంతో స్కీములు ఇవ్వడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్స్ కానీ, కౌన్సిల్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎన్ని పదవులు, చైర్మన్స్ కానీ ఎన్నో రకాల పదవులు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న. కౌన్సిల్లో మేము 4 ఉన్నాం, అసెంబ్లీలో 4 ఉన్నాం. అసెంబ్లీలో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కౌన్సిల్లో జకియా ఖానం మేడంకు డిప్యూటీ చైర్మన్ ఇచ్చారు. ఇంతింత ఉన్నత స్థాయి పదవులు ఇచ్చిన వ్యక్తి మీరు మీ గవర్నమెంట్లో ఏమన్నా ఇచ్చారా? అవసరానికి మాత్రమే వస్తారు. ఎంత హేయమైన చర్య అంటే మైనారిటీ మంత్రిని కూడా మీరు, మైనారిటీ శాఖను కూడా పల్లె రఘునాథ్ రెడ్డి అనే ఒక హిందువుకు మీరు ఇవ్వడం చేస్తారు. నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న గ్లాడిస్ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు వృద్ధురాలిని ఇంట్లోనే అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. వృద్ధురాలికి 2 కుమారులు, 2 కుమార్తెలు వివాహం చేసుకుని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. మృతురాలి భర్త సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందారు. హత్య చేసి కారంపొడి చెల్లి ఇంటికి తాళం వేసి దుండగులు వెళ్లారు. రాత్రి 8 గంటల వరకు ఇంట్లో పని మనిషి, ఆమె 2 ఉన్నారు. ఉదయం పని మనిషి పనికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు. అనుమానం వచ్చిన పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరారు. తెలిసిన వ్యక్తులే హత్య చేశారా లేక దొంగల పన అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అవుతుంది కదా తెచ్చుకొని పగులుతా అంటే లాకు రావట్లే. మరే వాళ్ళు ఒకవేళ బాత్రూమ్ వచ్చిన మాడితే ఇంకోళ్ళు కాలం వేసుకుంటారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వచ్చినాము. లాడీ అనే ఒక లేడీ అంటే ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళకి 2 కూతుర్లు, వాళ్ళ 2కి పెళ్ళిళ్ళని. వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శన్, దాంట్లో పనిచేస్తూ ఒక 1 year కిందట చనిపోవడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా మాకు ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు. అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ కూతుళ్ళు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా టెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారని చెప్పి కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కొని, మెడలో అయితే ఆ బంగారు గొలుసు అయితే ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడకపోకుండా గుడ్డ కట్టి చంపి
చెప్పినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు జరుగుతుంది. అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పనుకునేటప్పుడు లాక్ వేసుకుంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనాక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకుని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తేలిన తర్వాత మీ సర్వీసులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాల్లో ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కాగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే గీతా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లీజ్ నంద్యాల పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రాంతాల ప్రజలకు వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రేపు జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు నూతనంగా ఏర్పాటు చేసుకున్న పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు ప్రప్రథముగా వైకుంఠ ఏకాదశి వేడుకలు చేసుకుంటున్నాము. ఉత్తర ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోవడానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం అందరూ కలిసి కలలుగన్న దేవాలయం గత 6 సంవత్సరాల నుంచి భక్తుల ద్వారా నిర్ణయించుకున్న దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు శుక్రవారం అనగా రాత్రి 12 గంటలకు అభిషేకంతో స్టార్ట్ అయ్యి రేపు పొద్దున 6 గంటలకు ఉత్తర ద్వారం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ గాయత్రి భజన సంఘం వారి భజన కార్యక్రమం కూడా రేపు పగలు రేపు రాత్రి నిర్విరామంగా ఉంటాయి. రేపు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మన గీత నేర్పించడము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల పరిసర ప్రాంతం నుండి అనేక మంది శ్రీకృష్ణునికి అభిషేకము, తర్వాత స్వర్ణాహారాలతో అలంకరణ, పుష్పమాలలతో అలంకరణ, తులసిమాలలతో అలంకరణ, స్వామివారిని ఉత్తరం ద్వారం ద్వారా దర్శనానికి ఏర్పాటు చేసినారు. ఉత్తరం ద్వారా మీరు స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టూటౌన్ పోలీసు అధికారులు కోరారు. బ్యాంకు క్రెడిట్ కార్డు రికవరీ ఏజెన్సీలా వ్యవహరిస్తూ కార్డు హోల్డర్ల వద్ద నగదు రూపంలో మోసం చేస్తున్నారని పోలీసు అధికారులు తెలియజేశారు. వసీం అలీ బేగ్ అనే వ్యక్తి చేతిలో అనేక మంది మోసపోయారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మధ్యన సైబర్ క్రైమ్స్తో భాగంగా ఇట్లా బ్యాంక్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్స్ అని చెప్పి, రికవరీ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పి కొంతమంది కస్టమర్లకి ఎస్బీఐ కస్టమర్లకు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించుకొని మేము ఎస్బీఐ బ్యాంక్ కట్టేస్తామని చెప్పి తిరిగి బ్యాంక్ కట్టకుండా మోసం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది. వసీం అలీ బేగ్ అనే వ్యక్తి 37 ఏళ్ల వ్యక్తి. ఇంతకుముందు తను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రికవరీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. రికవరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినప్పుడు ఎస్బీఐ కస్టమర్స్ కాంటాక్ట్స్ అని తెలుసు కాబట్టి వాళ్ళందరికీ ఫోన్లు చేసి రికవర్ చేయడానికని డబ్బులు ఇప్పించుకున్నాడు. తిరిగి అది ఎస్బీఐ బ్యాంక్ కట్టకుండా మోసం చేయడం జరిగింది. దానివల్ల బ్యాంకుకి నష్టం జరిగింది, కస్టమర్లకి నష్టం జరిగింది. బ్యాంక్ వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఆ వసీం అలీ బేగ్ని
ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. అయినా కానీ ఆ కాంటాక్ట్స్ అన్ని ఉండడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడినా కూడా అతను అలానే అదే విధంగా మోసం చేయడం కొనసాగిస్తూ ఉన్నాడు. సో కస్టమర్లందరికీ తెలియజేయండి ఏమంటే, ఎవరైనా రికవరీ ఏజెంట్స్ కానీ రికవరీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఫోన్ చేసి మేము డబ్బులు అడిగినప్పుడు మేము తిరిగి బ్యాంక్ కడతాము మీ తరపున క్రెడిట్ కార్డ్ డ్యూ అని అడిగినప్పుడు మీరు వాటికి రెస్పాండ్ అవ్వకండి. వసీం అలీ బైగ్ అనే వ్యక్తి పర్టికులర్గా 37 ఏళ్ళ వ్యక్తి, ఆ వ్యక్తి మీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే అతనికి మీరు డబ్బులు కట్టడం లాంటివి చేయకండి. అతని మీద కేసు నమోదైంది. మేము ఇన్వెస్టిగేట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కార్లు బాడుగకు తీసుకుని అమ్మే మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త అని సీఐ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. సీఐ మాట్లాడుతూ కొందరు మోసగాళ్లు కార్లను బాడుగకు తీసుకుని అడ్వాన్స్ గా ముందే కొంత డబ్బు చెల్లించి నమ్మించి ఆపై బాడుగ కార్లను అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాలలో కొంతమంది యువకులు ఇంత ముందు ఒక కేసు కూడా రిజిస్టర్ జరిగింది. కార్లు బాడెక్కని తీసుకునేది, 1-2 నెలల బాడెక్కని తీసుకొని పల్లెటూళ్ళలో తక్కువ రేటుకు కారు వస్తుందని అమ్మేయడం, కుదవబెట్టడం. ఆ నెలవాడిగా అయితే 30,000 40,000 వాళ్ళకు అడ్వాన్స్ కట్టేయడం. ఇక్కడ 2 లక్షలకో 3 లక్షలకో తీసుకొని కుదవబెట్టి ఆ డబ్బులు తీసుకుని పోయి జల్సాలు చేయడం, హైదరాబాద్ పోయి అలా జరుగుతుంది. దానిని కట్టుకోవడానికి వాళ్ళ 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీలతో అప్పులు తీసుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఆ వడ్డీలకు ఆశపడి వడ్డీలు కూడా ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ వడ్డీ ఆ చట్టం కింద కూడా కేసు కట్టాల్సి వస్తుంది బాండ్లో ఎటువంటి రాయకపోతే. ఈ పిల్లలకి ఎవరైనా మోసపోయి కార్లు కానీ బైకులు కానీ 1 నెలకో 2 నెలలకో ఇవ్వన్నా అంటే పక్కా వెరిఫై చేయండి. దయచేసి ఎవరు ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినాక ఎక్కడుందో తెలియదు అంటే అదే రకంగా కేసు కట్టి 8 కార్లు కూడా సీజ్ చేసి కోర్టుకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. దయచేసి ఎవరైనా నంద్యాల నుంచి వచ్చి 1-2 నెలలు అంటే వెరిఫై చేసుకోండి. వాళ్ళు అవునా కాదా, మంచోళ్ళ కాదా వెరిఫై చేసుకొని ముందుగానే అడ్వాన్స్ ఇస్తారు, 2 నెలల బాడె కడతారు కదా, ఇస్తే పోతుంది అంటే అసలుకే మోసం వస్తుంది. ఇట్లాంటి పిల్లలకు ఈ తాగుడుకు ఇట్లా అలవాటు పడిన పిల్లలకు హైదరాబాదు బెంగళూరు పోయి జల్సాలు చేసేదానికి వాళ్ళు ఎంతకైనా వడ్డీలకు తీసుకుంటారు. ఆ వడ్డీలు కట్టడానికి మళ్ళా కార్ల దగ్గరికి పోయి ఈ మధ్య ఒక కారును హైదరాబాద్ నుంచి ఫార్చునర్ కారును తీసుకొని వచ్చారు. అది ఫార్చునర్ కారు దాదాపు 40 లక్షల పైన. ఇక్కడ 30 లక్షలకే అమ్ముతామని చెప్పి ఒక వ్యక్తికి దగ్గర 8 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్ళ కెపాసిటీ ఏంటి అంటే చాలామందికి కార్ డ్రైవింగ్ కానీ వాళ్ళ పేరెంట్స్ టీ అమ్మడం కానీ చిన్న పనులు చేసుకునేవారు. డైలీ కూలిపోయేటోళ్ళ పిల్లలు అన్నమాట. వీళ్ళ జల్సాలకు అలవాటు పడి ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైనా ఇట్లా బాడెక్కు ఇచ్చేటప్పుడు మా అన్న కూతురికి పెళ్ళింది 1 వారం పెట్టుకొని ఇస్తామంటే పూర్తిగా వాళ్ళ కుటుంబం గురించి తెలిసింటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. ప్రజలను మరీ రిక్వెస్ట్ చేశాడు చెప్తున్నా. లేకపోతే దీనిల వల్ల కూడా గొడవలు జరిగి చాలా ఘోరాలు జరగచ్చు. అది మీరు ఇచ్చేవాళ్ళు ఆశపడి ఇస్తే అది చాలా తప్పు. లేదా ఏరియాకి వచ్చి ఏంది వీళ్ళు అని కనుక్కొని ఇచ్చే వచ్చే నష్టం లేదు. లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే కూడా నేను చెప్తాను. దయచేసి దీనిలో విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవరైనా ఆశపడి 5 రూపాయలు 10 రూపాయలు కొద్దికి ఇచ్చినా కూడా పక్కా కేసులు అయితే కడతాం. జనవరి నెల 7వ తేదీ విజయవాడలో నిర్వహించనున్న గిరిజన శంఖారావం జయప్రదం చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు రాజు నాయక్ పిలుపునిచ్చారు. ఈ మహాసభలో గిరిజనుల జీవన విధానం, హక్కులు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలని రాజు నాయక్ కోరారు. ప్రభుత్వం ధ్యేయమే లక్ష్యంగా పనిచేసినటువంటి గిరిజన ప్రజా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉన్నటువంటి గిరిజన ప్రజానికం కోసం, వారి సమస్యల కోసం, మా హక్కుల కోసం, మా హక్కుల సాధన పరిరక్షణ ధ్యేయంగా మేము చేపట్టినటువంటి ఒక కార్యక్రమము ఈ వచ్చే నెల జనవరి 7వ తేదీన మన గిరిజన శంఖారావం అనే కార్యక్రమంతో విజయవాడ మహానగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గిరిజనుడు, ప్రతి ఒక్క గిరిజన మహిళలు కూడా సోదరులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మన గిరిజనులు ఇంకా అభివృద్ధి కామడ దూరంలో నివసిస్తూ ఉన్నారు. కొండల్లో, కోనల్లో, గుడిసెల్లో కూడా ఈ పరిస్థితుల్లో కూడా
మన గిరిజనులు నివసిస్తూ ఉన్నారంటే చాలా బాధాకరమైన విషయము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ఎంతో కొంత ఒక మేలు చేస్తూ మనకు ఈ గిరిజన ప్రజానీకాన్ని గుర్తించుకొని వాళ్ళకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం మనకు అరకొరగా మనకు ఒక సమస్యల పరిష్కార దిశగా నడుస్తూ ఉంది. కాబట్టి మన హక్కులు ఏదైతే ఉందో, మన సమస్యలు ఏదైతే ఉందో మనము సాధించుకునేందుకు మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ గిరిజన శంఖారావం మనము జీవన ప్రమాణాల విధానాలకు అనుగుణంగా మనం ఏదైతే మన హక్కులను మనం ఏదైతే మనము పోగొట్టుకుంటామో దాన్ని మనం అందరం కూడా ఒక సంఘటితమై మనము ఒక అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పౌరుడు కూడా మన హక్కులను సాధించుకునేందుకు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజా నాయకులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమంలో చేపట్టాలనే ఒక సంకల్పంతోనే గిరిజన శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మా గౌరవనీయులు, మా గురువర్యులు అయినటువంటి శ్రీ వడత్య శంకర్ నాయక్ గారు రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఎస్టీ కమిషన్ చైర్మన్ అయితేనేమి, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, పెద్ద మేధావులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంస్కృతి కార్యక్రమాలు, అదేగా మన బంజారా వేషధారణలతో వివిధ రూపాలతో కూడా మనం కూడినటువంటి కొన్ని మన కళాశ్రీ భిక్షు నాయక్ వారి బృందంతో కూడా మనము ఒక సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి జనవరి 7వ తేదీన జరిగే గిరిజన శంఖారావం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్క గిరిజన పౌరుడు హాజరు కావాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా మీ అందరినీ పిలుపునిస్తా ఉన్నాను. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రాకేష్ రెడ్డి సూచించారు. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు వార్తా ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా మనకు ఈ కోవిడ్ అనేది మళ్ళీ రీసెంట్గా ఎక్కువ కేసులు అనేటివి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికి పెద్దగా లేవు, కేరళ 20 చోట్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా ఫ్లూ సీజన్, అంటే ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫ్లూ సీజన్. సో కోవిడ్కి ఫ్లూకి లక్షణాలు పెద్దగా డిఫరెన్స్ ఏముండవు, దాదాపుగా అదే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇదే విధంగా ఉంటాయి. ఇవి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా, పిల్లలైనా పెద్దలైనా వచ్చిన వాళ్ళు కనీసం, అందరు కాకపోయినా వచ్చిన వాళ్ళు కనీసం మాస్క్ పెట్టుకొని ఇతరులకు ఈ వ్యాధి ప్రబలకుండా, స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఈ టైపు లక్షణాలతో ఉండి ఒకవేళ ఆయాసంలాగా ఉంటే తప్పనిసరి మీరు సాధ్యమైనంత తొందరగా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కోవిడ్ వేరియంట్ ప్రమాదకరి కాకపోయినట్టుగా స్ప్రెడ్ అనేది వ్యాప్తి విస్తృతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ వ్యాప్తిని కూడా మనం అరికట్టుకుంటే సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. అందువలన ఎవరికన్నా దగ్గు, జలుబు ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు దయచేసి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకొని తప్పనిసరిగా పెట్టుకోండి. పట్టణంలోని వాసవి స్కూల్, రోటరీ పబ్లిక్ స్కూల్, భారతీ స్కూల్, పలు విద్యా సంస్థల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పాటలు, వివిధ నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలిచాయి. క్రిస్మస్ సందేశాన్ని వక్తలు అందించారు. మరి ఈ శీతాకాలంలో అలాగే వారు ఉన్నటువంటి ఈ ప్రదేశాలు కనబడడానికి ఫైన్ అనే అలంకరిస్తారు. దీన్నే క్రిస్మస్ ట్రీగా పిలుస్తారు. ఈ ఫైన్ అనే మొక్క, దీని ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ ఆలోచనలన్నది మనసుకి ఇస్తూ ఉంది. భారతదేశంలో మరి అతి పెద్ద క్రిస్మస్ ట్రీ ఎక్కడికి ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశంలో మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఆయన ప్రేమను పంచాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఆయన గుడ్డి వారికి కంటి చూపునిచ్చాడు, కుంటివారు నడుచున్నట్లుగా చేశారు, చెవిటివారు వినినట్లుగా చేశాడు,
చనిపోయిన వారిని ఆయన లేపాడు, సంతోషము ఆయన ఇచ్చాడు. యేసు ప్రభువు ఆయన ముఖ్య ఉద్దేశం మరి దూషించినటువంటి వారిని, తిట్టినటువంటి వారిని ఆయన వారిని క్షమించి ప్రేమించినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారిని మనం చూస్తున్నాం. అంటే మనము మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించినప్పుడు మా రోటరీ పాఠశాల తరఫున మా చిన్నారులకు మాదినా ముందస్తు క్రిస్మస్ యొక్క పండగ విశేషాలను ప్రతి ఒక్కరికి, ముస్లిం సోదరులకు కావచ్చు, హిందూ సోదరులకు కావచ్చు, మిగతా అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పండగ ఔన్నత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో చిన్నారులకు ఈ పండగ గురించి తెలియజేస్తూ నృత్యాలను, నాటికలను నేర్పించడం జరిగింది. ఎందుకంటే సమాజంలో మత విద్వేషాలు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో అందరూ సమానమే, అన్ని మతాలలో ఉన్నటువంటి సారాంశం ఒక్కటే అనే ఉద్దేశంతో మేము ప్రతి పండగ యొక్క విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలను రోటరీ పాఠశాల ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. కావున ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పండగలు మన సంస్కృతిలో ఒక భాగం. ఆ పండుగల యొక్క ఉద్దేశాన్ని విద్యార్థులకు తెలియజేయడానికి ఉద్దేశించి ఈరోజు మన స్కూల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలను జరపడం జరుగుతుంది. ఇదే కాకుండా సంక్రాంతి, రంజాన్, బక్రీద్ దాని ప్రత్యేకత గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సపోజ్ క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. అందుకు సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు పిల్లలకి శుభాకాంక్షలు. యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు, ముందస్తు వేడుకలు రోటరీ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు విద్యార్థులు చక్కటి నాటికలతో, నృత్య భావాలతో ఈ పండుగ గురించి, విశిష్టత గురించి తెలియజేస్తూ ప్రతి సంవత్సరము జాతీయ పండుగలతో పాటు సాంఘిక పండుగల యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తూ విద్యార్థులకు అందులో ఒక భాగంగా ఈరోజు మా స్కూల్ పాఠశాల యందు ఈ వేడుకలు నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరుణామయుడు దైవదూత యేసుక్రీస్తు గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీ వాసవి హై స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క వేషధారణ, అదేవిధంగా డ్యాన్సులతో అలరించి, అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా ఈ యొక్క పిల్లల్ని ఎంకరేజ్ చేసి బాగా సహకరించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామరాంపురం నందు ఈ విద్యా సంవత్సరంలో మనము కొత్తగా స్థాపించడం జరిగింది. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరుగుతుంది. దీనికి వచ్చిన విద్యార్థులకు, అలాగే తల్లిదండ్రులకు, ఈ ప్రాంతం ఉన్న శ్యామ్నగర్లో ఉన్న ప్రజలకు ప్రత్యేక క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కూల్ను స్థాపించిన నుండి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామని గౌరవంగా చెప్పుకుంటూ ఇక్కడున్న పిల్లలకు ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అందరూ ఆనందంగా చేసుకోవాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్నగర్ నంద్యాల నందు మేము నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ సంవత్సరము మొదటిసారిగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు వేయటం జరిగింది. అలాగే మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులమైన మేమందరము కూడా ఒక ప్రొసెషన్ గా మేము అంతా మా యొక్క శ్యామ్నగర్ ప్రాంతం అంతా కూడా తిరిగి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అంటూ మేమందరం కూడా అందరికీ విషెస్ చేసుకుంటూ అందరినీ దర్శిస్తూ వెళ్ళడం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. నంద్యాల పట్టణంలో వృద్ధురాలు దారుణ హత్య. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాల్లో ఏర్పాట్లు. సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన పోలీసు అధికారులు. కార్లు బాడుగకు తీసుకుని అమ్మే మోసగాళ్లు ఉన్నారు, జాగ్రత్త అని హెచ్చరించిన సిఐ ప్రభాకర్ రెడ్డి. జనవరి నెల 7వ తేదీ గిరిజన శంకారావం జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన గిరిజన ప్రజా సమైక్య అధ్యక్షులు రాజు నాయక్. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డాక్టర్ రాకేష్ రెడ్డి. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో సపోజ్ క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.